మా ఈ పొరపాటు యోగ్యమైనది కాదు ప్రభు. మన శాస్త్రాలు తమను పరమదయాళుడని చెప్తున్నాయి కనుక ఏ దయాసాగర, ఈ అభాగ్యుని తమ దాసునిగా ఎంచి క్షమించండి. హే మహేంద్ర, నీవు మమ్ము గుర్తించలేదు, అందుకని మేము నిన్ను దోషిగా పరిగణించుటలేదు. ఎందుకంటే ఇది విచిత్ర లీల. ముఖ్యంగా చిన్న పెద్ద ప్రాణులందరి హృదయాల్లోనూ మేము దాగి ఉన్నాము. అయినా యోగమాయ అందరి మనసులపైన పరిచిన తెర వలన వారి ఆత్మలలో దాగి ఉన్న పరమాత్మను నన్ను గ్రహించలేక ఈ లోకపు అశాశ్వత సుఖాల వెంట తిరుగుతుంటారు. కనుక నీ యొక్క పొరపాటును నేను దోషమని అనుటలేదు, కాని రెండవ అపరాధము వలన తప్పక నీవు దోషివి అంటున్నాను. అదేమిటి ప్రభు? చూడు, రాజువైనందువలన ప్రజల మేలు కోసం నువ్వు చెయ్యవలసింది. అది నీ విధి, రాజు యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్యం నిర్వహించడానికి నీవు ప్రజలు నీకు పూజలు చెయ్యాలని చెప్తున్నావా? దాని అర్థం నీ విధి నువ్వు నిర్వహించడానికి ఈ ధరిత్రి మీద జీవుల నుంచి పూజనే లంచాన్ని కోరుతున్నావా? నీకు ఇంద్ర పదవి ఎందుకు కట్టబెట్టారంటే నీవు సమస్త ప్రజలకు మేలు చెయ్యాలని. ఇంద్రుడంటే లోకపాలకుడు. అతని కర్తవ్యం ఏమిటంటే నిర్ణీత సమయంలో వర్షాలు కురిపించాలి, ఈ భూమిని సుభిక్షంగా ఉంచాలి. అందువల్ల ధనధాన్యాలు వృక్షాలు వృద్ధి చెందాలి. కాని నీవు దానిని నీ కర్తవ్యమని భావించక నీ మనసులో అధికారంగా ఊహించుకున్నావు. అంటే నీవు తలచిన చోట వర్షాలు కురిసి నీకిష్టం లేని ప్రాంతంలో కరువు కాటకాలు రావాలా? నీవు నీ అహంకారంలో నిన్ను మర్చిపోయావు. మా ఆదేశం ఏమిటంటే బ్రహ్మ ఎన్ని ప్రాణులను సృష్టించినా అన్ని ప్రాణులకు ఆహారం, నీరు మరియు జీవనం సాగించే ఏర్పాట్లన్నీ ముందుగానే చేసి ఉంచాలి. అది ఆ ప్రాణులందరి అధికారం. మరి నీ వంటి స్వార్థపరులు ప్రకృతి యొక్క కర్తవ్య నిర్వహణలో జోక్యం కల్పించుకొని ఏ సంపదలైతే ధరిత్రిపైన సమస్త ప్రాణుల కోసం వెలసినవో వాటిపైన అధికారాన్ని చెలాయించి ప్రజలను వాటి విలువ కట్టమంటున్నావా? ఈ అపరాధం వల్ల నీవు క్షమకు యోగ్యుడవు కానే కాదు. హే పతిత పావన పరమేశ్వర, తమరు వచించినది సత్యమే. నేను అధికారం పదవి మత్తులో నేను నా కర్తవ్యాన్ని విధిని మర్చిపోయాను. కానీ ఒక తండ్రి ఏ విధంగా తన పుత్రుని యోగ్యత అయోగ్యతలను చూడక అతని యొక్క తప్పులను క్షమించును, అదేవిధంగా హే ప్రభు, తమను నా ఈ తప్పును క్షమించండి. ఇక తమరే నా గురువులు, మాత, పిత, సోదరులు, సర్వము. హే దీనదయాళు, హే శరణాగత వత్సల, ఇతని మీద దయ చూపించండి. ఇతడొక అజ్ఞాన బాలుడని తలచి క్షమించి వేయండి. సురభిమాత. హే కామధేను మాత, తమకు నా ప్రణామం. దాసిని మాత అంటున్నారు. ఇది తమ భక్త వత్సలత. తమరు మాత అని గౌరవించారు. నా అభ్యర్థనకి విలువనిచ్చి మహేంద్రుని క్షమించండి. ఇతడు తమ మాయ వలన భ్రాంతిలో ఉన్నాడు. ఆజ్ఞ. హే దేవరాజా, సురభిమాత కృప వల్ల తమరు అపరాధ విముక్తులైనారు. తమరు ధన్యులు ప్రభు, తమరు ధన్యులు. శుభం కలుగుగాక. హే గోవర్ధన గిరిధారి, హే మాయాపతి, తమ పవిత్ర చరణాలకు మరి ఒక ప్రార్థన తమ అనుజ్ఞ అయినచో నివేదించెదను. అడుగు, ఏమిటి నీ కోరిక? ప్రభు, భూలోకమున కుంతీదేవి గర్భమున జన్మించిన నా పుత్రుడున్నాడు. అతని పేరు అర్జునుడు. తమరు అతనిని తమ సేవకునిగా స్వీకరించండి ప్రభు. అతడు సర్వదా తమ సేవలలో ఉంటాడు. పుత్రుడు తండ్రికి ప్రతినిధి కనుక తమరు నా సేవనే స్వీకరిస్తున్నారనుకుంటాను ప్రభు.
అర్జునుని యొక్క భవిష్యత్తును తమకే అప్పగిస్తున్నాను. దేవరాజా, అది నాకు తెలుసు. భరత వంశములో అర్జునుడు నీ అంశ నుంచి అవతరించాడని. కనుక నీవు నిశ్చింతగా ఉండు. నేను వాగ్దానం చేస్తున్నాను, ఈ భూమిపైన నేనున్నంత వరకు అర్జునుని యుద్ధంలో ఎవ్వరూ జయించలేరు. ఇక నీవు ప్రసన్న హృదయుడవై నీ లోకానికి ధైర్యంగా వెళ్ళు. వెళ్ళు. తమకు జయము కలుగుగాక ప్రభు. కొంచెం ఆగండి సురపతి. హే సచ్చిదానంద స్వరూప శ్రీకృష్ణ, నేడు తమరు ఇంద్రుని క్రోధం నుంచి మా గోవులను రక్షించారు. అందువల్ల తమచే రక్షింపబడినటువంటి మా గోవులన్నీ ధన్యమైనవి. హే మధుసూదన, ఇంద్రుడు త్రిలోకాలకు అధిపతి అగుగాక. మరి నేటి నుండి మా గోవులకు దైవం మీరే. అందుకని బ్రహ్మదేవుల వారి ఆదేశం ఏమిటంటే, మేము మిమ్ము గోవుల ఇంద్రపీఠంపై అభిషేక్తుని చేయవలే. వారు మరొకటి కూడా ఆదేశించారు. అభిషేక సమయంలో తమరికి రాజతిలకు మహేంద్రుని స్వహస్తాలతోనే అలంకరించడం సముచితం అని. హే మాత, నేను దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. హే ఐరావత, నీ తొండంతో ఆకాశ గంగాజలము తీసుకునిరా. దానితో ప్రభువులకు అభిషేకం చెయ్యాలి. శాంతి. భగవాన్, నేటి నుండి తమ నూతన నామం గోవింద అనబడుతుంది. జై గోవింద. జై గోవిందం, జై గోవిందం, జై గోవిందం, జై గోవిందం. జై గోవిందం, జై గోవిందం, జై గోవిందం, జై గోవిందం. గోవిందం ఆనందకందం పరమానందం నమామ్యహం. అక్కడ ఆయన ఒక అద్భుత దృశ్యము చూశాం. కృష్ణుడు తన గోపబాలులతో కలిసి వనమునందు మధ్యాహ్న భోజనము చేయుచుండెను. మరియు తక్కువ జాతికి చెందిన గోపబాలుర యొక్క ఎంగిలి స్వయంగా వారి నోటి నుండి లాక్కుని తన నోటిలో పెట్టుకుని తినుచుండెను. ఈ దృశ్యం చూసిన బ్రహ్మదేవులకు మిక్కిలి అసహ్యం పుట్టుకొచ్చింది. ఇదేమిటి, తన పరబ్రహ్మయేనా ఆ తక్కువ జాతి వారి ఎంగిలి అన్నము తిని కూడా ఆనందపడిపోతున్నాడు? నిజంగా ఇతను పరబ్రహ్మయేనా కాదా అన్న విషయాన్ని పరీక్షించవలెనని సంకల్పించుకున్నాడు. అట్లు తలచిన బ్రహ్మదేవుడు వారి ఆవులను దూడలను దొంగిలించాడు. అరే, మన గోవులన్నీ ఎక్కడికెళ్ళాయి? అటువైపు గడ్డి మేయడానికి వెళ్ళుంటాయి. అటంటే ఎటు? ఆ చెట్ల వెనుక. అయితే ఏమైంది? చింతించవలసిన పనే ఉంది. నేనిప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. సురభి! మరి శ్రీకృష్ణుడు ఆవులను దూడలను వెతకడానికి వెళ్ళగానే బ్రహ్మదేవుడు మరొక కార్యము చేశాడు. అప్పుడు ఆయన శక్తితో శ్రీకృష్ణుని స్నేహితులైన గోపబాలులను ముందు భూలోకము నుండి మాయము చేశాను. మరియు స్వయంగా తన బ్రహ్మలోకంలోకి తీసుకువెళ్లి వారిని దాచివేశాను. అక్కడ బ్రహ్మదేవులు తను చేసిన పనికి ఆనందపడుతూ ఉంటే, ఇక్కడ భగవానుడు శ్రీకృష్ణుడు యోగ దృష్టితో చూసి బ్రహ్మదేవుని నిర్వాకం తెలుసుకున్నాడు.
శ్రీకృష్ణుడు కనిపెట్టాడు గాని ఏమీయును చెయ్యలేదు. కేవలం తనని తాను వివిధ రూపాలలో విభజించుకుని ఆ సమస్త గొల్లబాలురు ఆవుదూడల రూపాలను ధరించారు. ఇక్కడ 1 సంవత్సరం వరకు ఆవుదూడలు గోపాలురు నిజంగా వారు కారు. శ్రీకృష్ణుడే వారి రూపాలలో సంచరిస్తున్నాడని తెలుసుకోలేకపోయారు. ఇక్కడ బ్రహ్మదేవుడు భూమికి వచ్చి చూడగా ఏ గోపాలులను అప్పుడే బ్రహ్మలోకంలో వదిలి వచ్చాడో వారందరూ ఇక్కడ శ్రీకృష్ణునితో కలిసి ఆడుకుంటున్నారు. ఈ దృశ్యాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యం. పైన చూస్తే గోపబాలురు ఇంకా బ్రహ్మలోకంలోనే ఉన్నారు. ఇటు కిందకి చూస్తే భూమి మీద వారందరూ ఆడుకుంటున్నారు. అటుపైకి ఇటు కిందకి చూసి ఈ దృశ్యంతో ఆయనకు మతి చెడి మనఃపూర్వకంగా ప్రభు చరణాలను ధ్యానిస్తూ ప్రార్థన చేశాడు. భగవంతుడా, నాకు సత్యదర్శనం కలిగించు. నేను భ్రమలో తిరుగాడుచున్నాను, నాకు సత్యదర్శనం కలిగించు అని అర్థించాడు. ఇతని పరిస్థితి చూసి శ్రీకృష్ణునికి అతని మీద జాలి కలిగింది. మరి అతడు తన మాయతెరను తొలగించి బ్రహ్మదేవునికి దర్శనమిచ్చాడు. స్వయం చతుర్భుజ భగవానుడే ఆ గోపబాలురు ఆవుదూడల రూపాలలో దర్శనమిచ్చాడు. దానిని చూసి బ్రహ్మదేవునికి తను చేసిన తప్పు వలన మిక్కిలి పశ్చాత్తాపము కలిగినది. అతను క్షమాభిక్ష కోరి త్రాహిమాం త్రాహిమాం అంటూ త్రాహిమాం 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 ప్రభు త్రాహిమాం త్రాహిమాం త్రాహిమాం. హే జగదీశ్వర, చరాచర జగత్తుకు స్వామి, తమ శరణార్థుడనే వచ్చి తిని నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. ప్రభు, నేను తమ నాభికమలం నుండి పుట్టినవాడు కనుక నన్ను తమ పుత్రునిగా ఎంచి నా అపరాధాన్ని క్షమించండి. హే బ్రహ్మదేవా, సమస్త ప్రాణుల సృష్టికర్తవయ్యుండి కూడా ఇంతవరకు నీ మనసులో ఉచ్చ నీచాల భేదభావం ఎందుకు తొలగిపోలేదు? నీకు బాగా తెలుసు, నీవు కేవలం శరీరాల సృష్టినే చేయగలవు. మరి వాటిలో మా తేజస్సు ప్రతిష్ఠించబడినప్పుడే ఆ శరీరాలకు ప్రాణం వస్తుంది. అప్పుడే అవి జీవంతో కదులుతాయి. గుట్టలు, చెట్లు, నదులు, పర్వతాలు, పశువులు, పక్షులు, మానవులు, సురులు, అసురులు, సూర్యచంద్రులు, ఈ అన్నిటి యోనులయందు జన్మించే ప్రాణుల జీవాత్మలలో కేవలం మా రూపం మాత్రమే ప్రతిబింబిస్తూ ఉంటుంది. మరి నీ సృష్టిలో ఈ భేదభావం ఎలా కలిగినది? మేము అగ్రజాతుల వారమై ఉండి ఆ తక్కువ జాతి వారి చేతులతో వారి ఎంగిలి ముద్ద తినినంతనే మా బ్రహ్మత్వానికి నష్టం కలుగుతుందా? మేము కేవలం ప్రేమ పిపాసులం. మరి హీనాతి హీన ప్రాణులు కూడా వారి ఎంగిలి ముద్దను మాకు ప్రేమతో సమర్పిస్తే మేము దానిని సర్వోత్తమ నైవేద్యంగా ఎంచి స్వీకరిస్తాం. మా సృష్టిలో ఎవ్వరూ అధికులు కారు, తక్కువ కారు. అన్నిటికంటే ఘనమైనది ప్రేమయే. ఆ ప్రేమలో అధికులమనే అహంకారం ఉండదు, తక్కువతనపు హీనభావం ఉండదు. ప్రేమకు జాతులనేవి లేవు. ఇదే పరమజ్ఞానపు మూలతత్వము. దీనిని అనుసరించినచో సృష్టిలో శుభం కలుగుతుంది. ఎప్పుడెప్పుడైతే ఈ ప్రపంచంలో జ్ఞానహీనత కలుగుతుందో అప్పుడప్పుడే సృష్టిలో అహంకారం ప్రబలుతుంది. హే బ్రహ్మదేవా,
ప్రేమ యొక్క ఈ మూలమంత్రాన్ని హృదయంలో నిలుపుకొనుట వలన నీకిది ఎప్పుడూ ఎటువంటి మాయ ఆవరించదు.